తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఉన్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విద్యా కమిషన్ నివేదిక ఇచ్చింది. మీరు అర్బన్ నక్సలైట్లు అంటున్నారు, ఇది అర్బన్ నక్సలైట్లు ఇచ్చిన నివేదిక అంటున్నారు. ఏంటి వాళ్ళకి దీనికి ఏం సంబంధం? వాళ్ళకి కాదు, ఆ నివేదిక ఆలోచన విధానం కూడా అంతే ఉన్నది. మొత్తం భావాలు ఈ సంస్కృతికి వ్యతిరేకంగా, లేకుంటే దేశ ఒక సంస్కృతికి వ్యతిరేకంగా ఈ రకమైన ఆలోచన విధానాన్ని పెంచడానికి విద్యార్థుల్ని ఒక ఏదైతే మామూలుగా భారతదేశం మీద గౌరవం పెంచేటట్టు ఉండాలి, కానీ ఆ గౌరవం కూడా లేకుండా విద్యార్థులు గురుకులాల్లో ఏదైతే ఉండే టీచర్స్ గురువుల మీద గౌరవం లేకుండా వాళ్ళకు శాలరీలు తగ్గామని చెప్పేసి ఇటువంటి ఒక ఆలోచనతో ఏదైతే ఉన్నాయో, అదేవిధంగా ఇప్పుడైతే విద్యార్థులకు ఏదైతే మంచి జరుగుతుందో ఎన్ఈపీ ద్వారా అవి జరగాల్సింది ఉందో దాన్ని పక్కకు పెట్టేసి ఏదో సొంత విధానాలు తీసుకువచ్చి అమలుపరచకుండా లేనేటువంటి విధానాలు తీసుకువచ్చి విద్యార్థి మీద వస్తూ ఉన్నాను. నేను ఎందుకు అర్బన్ టెక్స్టైల్ అన్నానంటే దాంట్లో ఉన్న వాళ్ళ ఆలోచన అంతా కూడా సంస్కృతిని తీసేయాలి, లేకుంటే సెక్యులరిజం అనే భావన పెట్టాలి. పిల్లలకు సెక్యులరిజం డెమోక్రసీ ఎందుకు? వాళ్ళందరూ ఎట్లయినా భారతదేశమే సెక్యులర్ దేశము అంటే నువ్వు సెక్యులర్ అనే వర్డ్ వాడి ఆడ మతాన్ని తీసుకొస్తారు. కాబట్టి ఇదంతా ఆలోచన అంతా కూడా ఏదైతే వాళ్ళ లెఫ్టిస్ట్ ఆలోచన ఉందో ఆ ఆలోచన అనుగుణంగా ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క డాక్యుమెంట్ తయారు చేసిందని భావిస్తాం. విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి కూడా ఉపాధ్యాయులపై కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఎట్లా చూస్తారు దాన్ని? సరే, నేను వ్యక్తి పేరు చెప్పను, కానీ ఈ వ్యాఖ్యానాన్ని కూడా విద్యార్థులకు తీర్చిదిద్దేటటువంటి టీచర్లని అవమానపరిచినట్టుగా భావిస్తూ ఉన్నాను. టోటల్గా ఈ నివేదికను ఎట్లా చూస్తారు మీరు మీ పార్టీ నుంచి ఒక ప్రెసిడెంట్గా? నివేదిక ఉందంటారా లేదంటారా? ఈ నివేదిక దేనికి పనికిరాని నివేదిక. ఇది విద్యా వ్యవస్థని బలహీనపరిచే నివేదిక. తెలంగాణలో విద్యా వ్యవస్థ ఇంకా బస్సు పెట్టించడానికి వచ్చిన నివేదిక భావిస్తా ఉన్నాను. బడ్జెట్ ఓన్లీ 7% మాత్రమే కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. విద్యకు ఓన్లీ 7%. ఉపాధ్యాయుల జీతాలకే సరిపోవు అవి. ఎట్లా చూడాలి? మేము కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం, విద్య మీద బడ్జెట్ పెంచాలి, మంచి బోధన ఇవ్వాలి, హాస్టల్స్ మంచి కొత్తగా కట్టాలి, మంచి టీచర్స్ మంచి ఇవన్నీ కూడా రిక్రూట్ చేయాలి, ప్రమోషన్స్ సమయానికి ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఈ యొక్క రిపోర్ట్లో లోపించిందని చెప్పి భావిస్తూ ఉన్నాను.